పొద్దుటూరు ప్రజలందరికీ నా నమస్కారము. నా పేరు షబ్బీర్ అహ్మద్. నేను 13వ వార్డు ఇన్ఛార్జ్. నా మీద పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా ఈరోజు ప్రెస్ మీట్లో కొన్ని ఆయనకు తెలియని విషయాలు, ఆయన చూడని విషయాలు, ఆయనకు ఎవరో చెప్పి నేర్పించిన విషయాలు మాట్లాడినారు. అతను ఇర్ఫాన్ బాషా ఏం మాట్లాడినాడంటే, పొద్దుటూరు పెద్ద ఆయన గురించి చాలా తప్పుగా మాట్లాడినారు. ఆయన పొద్దుటూరులో అవినీతి పరుడు అని ఆయన్ను సంబోధించారు. ఎవరిని? పెద్ద ఆయన. అవినీతి పరుడు, మేము 90% 95% నీతిమంతులము అని పెద్ద ఆయన చెప్పడము, ఈయన దాన్ని వచ్చేసి 99% అంటే మిగతా పర్సెంటేజ్ ఏమన్నా తప్పు చేసినారా, ఏదైనా డబ్బులు తీసుకున్నారా అనే మాటలు మాట్లాడము. డబ్బుకే ఎందుకు ఆలోచిస్తున్నారు, డబ్బుకి ఎందుకు ఆలోచిస్తున్నాడు అంటే ఆయన డబ్బులు తీసుకుంటున్నాడా? ₹1 10 లక్షలు తీసుకొని నేను కాదు అని ఆయన చెప్పినాడా నీకు? నేను 10 లక్షలు తీసుకున్నా. నేను ఆయన దగ్గరికి పొద్దున్న నుంచి రాత్రి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పని చేసుకుంటున్నారు? ఆయన బాధ ఏమంటే, ఇంతమంది 100 మంది వస్తున్నారు ఆయన దగ్గరికి, అన్నం కూడా మధ్యాహ్నం ఆయనే తింటున్నాడు. ఇంతమందికి ప్రతి ఒక్కరికి న్యాయం జరగకపోవచ్చు, కొందరు పనులు కావచ్చు, కొందరు పనులు కాకపోవచ్చు. ఆ ప్రకారంగా ఆ వేలో ఆయన ఆలోచించి చెప్పినాడు, మనం పర్ఫెక్ట్ కాదు. ఎవరైతే తాను పర్ఫెక్ట్ అంటాడో అతను పర్ఫెక్ట్ కాదు. ఆయన కరెక్ట్గా చెప్పినాడు ఆయన గురించి. ఆ గురు శిష్యులు ఏది చెప్పుకుంటారో అది విని నువ్వు చెప్పడము, ఇది ఒక న్యూస్. ఇంతటి వరకు అన్ని న్యూస్లు ముందు జరిగినా, ఏమేమి జరిగిన న్యూస్లన్నీ నువ్వు చూపించినావు. అంటే ప్రజల దగ్గర న్యూస్లు రాలేదా, ప్రజలు చూడలేదా? అది కూడా ఒక న్యూస్ నువ్వు చూపించడము. ఏదో ప్రత్యేకంగా ఏదన్నా ఉంటే, ప్రత్యేకంగా ఏదన్నా నువ్వు మాట్లాడాలా, ప్రత్యేకంగా ఏదన్నా ఇది చూపియాలా, ఇది తప్పు జరిగింది, అవినీతి జరిగిందని చూపి. నువ్వు దేంట్లో జరిగిందని? మొన్న బంగారెడ్డి అన్న వచ్చి ఇక్కడ అవినీతి జరుగుతుందని వచ్చినాడు రోడ్డు గాడికి. అప్పుడు ఆపోజిట్ అతను ఎవరైతే చేసినారో కాంట్రాక్టర్, ఆయన వచ్చినాడు, ఏడుందో చూపించరా అని. అది అట్లా నువ్వు చూడు, ఏడన్నా జరుగుతుంటే వచ్చి నిలబెట్టు, మాట్లాడు, ప్రజల్లోకి వెళ్ళు. ఊరికే ప్రెస్ వాళ్ళ ముందర నువ్వు అట్లా చెప్పడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు పెద్ద ఆయన, 6 సార్లు. అసలు నీ స్థాయి ఏంది, నీ వయసు ఏంది, నీ మాటలు ఏంది? ఎవరెవరో చెప్పుడు మాటలు వినొద్దు ఇర్ఫాన్ బాషా. ఎవరెవరో చెప్పుడు మాటలు వినొద్దు, అది నీ శ్రేయస్సుకు మంచిది కాదు. అవినీతి అంటాడు. అవినీతి అంటే ఏంది? అవినీతి ఎవరు? పెద్ద ఆయనకు నువ్వు అవినీతి పరుడు నాకు చెప్తావు. నువ్వు అవినీతి చేసినాడు ఆయన. కొంచెమన్నా నీకు మైండ్ ఉండి మాట్లాడుతున్నావా లేదా? నువ్వు ఎవరితోనైనా సవాసం చేసి ఆయనతో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటే వాళ్ళు ఎట్టాటోళ్ళు ఏమనేది అర్థమవుతుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నావు పెద్ద ఆయనతో? ఎన్ని సంవత్సరాలు గడిపిన ఆయనతో నువ్వు శిశరికంలో? ఆయన గురించి ఏం తెలుసు నీకు? పెద్ద ఆయనకు ఆయన శిష్యుల గురించి ఎట్టాటోళ్ళు, ఎవరు ఎట్టాటోళ్ళు అన్నీ తెలుసు. ఆయన చెప్తాడు, గురువు కాబట్టి. నువ్వు ఎట్లా ఆయనకు డిసైడ్ చేస్తావు ఇది ఇంత పర్సెంట్, అది ఎంత పర్సెంట్ అని? ఏమి నీ స్థాయి ఏంది నీది? అలా చెప్పడం కరెక్టేనా? ఇప్పుడు నా ఊరికి వచ్చింది నీ మాట. మొన్న సంగీత మొబైల్స్లో నువ్వు కౌన్సిలర్గా ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్లో సంగీత మొబైల్స్ను నువ్వు నిలబెట్టినావు, ఈ పని జరగకూడదని నిలబెట్టినావు. దాన్ని 3-4 రోజులు నిలబెట్టినావు. కట్టెలన్నీ కట్టి ఉన్నారు మన శ్రీరాములపేట కార్నర్ బిట్. మళ్ళీ దాంట్లో ప్రెస్లలో ఏం చెప్పినావు? ఇంగ్లీష్లో మాట్లాడినావు. అది ఎట్లా, ఇది ఇట్లా, ఆ రూలు ఈ రూలు అని. తర్వాత 4 రోజులకి ఎందుకు సైలెంట్ అయిపోయినావు? ఎందుకు పని జరిగింది అంటే అలా అవినీతి జరిగిందా? అప్పుడు నువ్వు లంచం తీసుకున్నావా? పొద్దుటూరు అంతా చెప్తున్నారు, నేను చెప్పినావా నీకు? విమర్శ చేసినాను నీకు? ఎవరో చెప్పింది విని నువ్వు పెద్దాన్ని ఎలా చెప్తావు? నువ్వు నీకు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం అనేది లేదా?
అది జరిగిందని నేను నీకు విమర్శ చేశాను, నేను కూడా చెప్పాను నీకు, ఇట్లా చేసినాడు ఇర్ఫాన్ బాషా, అది చేసినాడు ఇది చేసినాడు. ఎవరో చెప్పింది నేను ఎట్లా చెప్తాం మనం? నువ్వు ఎట్లా చెప్పినావు పెద్దానకు? ఎట్లా చెప్తావు నువ్వు? పెద్దాన మనసులో ఏమనుకుంటావు నీకు తెలుసా? అలాంటి ఊహాగానాలు నీ అంతకు నువ్వే సృష్టించుకొని వేరే వాళ్ళ ఈ న్యూస్లు చూపించి ఈ ఛానల్ చూడండి అది జరిగింది, ఆ ఛానల్ చూడండి ఇది జరిగింది అని వాళ్ళ మీద వీళ్ళ మీద బురద వేయడం ఇది సరైన పద్ధతి కాదు ఇర్ఫాన్ బాషా. గుర్తుపెట్టుకో. నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడినావు, అభివృద్ధి జరగలేదా? అభివృద్ధి జరగడం లేదా? రోడ్డు వైడింగ్ కావడం లేదా? కొత్త కొత్త ఈ కాలువలు నిర్వహించడం లేదా? ఇప్పుడు కాలువలు అనేటి, రోడ్ వైడింగ్ అనేటి ఇవన్నీ డెవలప్మెంట్లో భాగమే కదా. నువ్వు పెద్ద ఆయనకు ఆ రోజుల్లో అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొన్ని ఫండ్స్ వచ్చినాయి మళ్ళీ రిటర్న్ పోయినాయని చెప్పిన. ఆ రోజుల్లో ఏ సమయంలో ఎందువలన అట్లా జరిగిందో అప్పుడు నువ్వు ఉన్నావా? నువ్వు చూసినావా? అప్పుడు ఏం జరిగిందో, ఏం ఆటంకాలు వచ్చినాయి, ఏం ఇబ్బందులు వచ్చినాయి, ఎందుకు ఎనికిపోయినా ఎవరికి తెలుసు? అది నీకు తెలుసా? అభివృద్ధికి నాంది వేసి అభివృద్ధికి పూలబాటగా మొత్తం అభివృద్ధి చేయాలని ఆయన అహర్నిశలు కష్టపడతాడు పెద్ద ఆయన. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? నీకు అభివృద్ధి కనబడడం లేదా? కియా ముందు రాలేదా? కియా లేదా? కియా ఎవరు తెచ్చారు? ఏ గవర్నమెంట్ తెచ్చింది కియా? ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ వస్తుంది, సోలార్ వస్తుంది, సోలార్ ప్లాంట్, రాయల్ ఎన్ఫీల్డ్, జెట్ ఫ్లైట్ కూడా తయారీ వస్తుంది మన రాయలసీమ. ఇవన్నీ పరిశ్రమలు వస్తుండే. దాల్మియా సిమెంటు అభివృద్ధి జరగడం లేదా? అది కనపడడం లేదా? ఉద్యోగాలు లేవు అంటాం. ఉద్యోగాలు లేవా ఇర్ఫాన్ బాషా? మొన్న మెగా డిఎస్సి పెట్టి 16,000 ఉద్యోగాలు వదిలినారు. దాంట్లో 6,000 ఇవే ఉన్నాయి, కానిస్టేబుల్లే ఇచ్చారు. చూడలేను. మొన్న జాబ్ మేళా, మైనార్టీ జాబ్ మేళా జరగా విజయవాడలో 100 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. కనపరాలే? మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏది మాట్లాడుతున్నాం, ఎవరికి మాట్లాడుతున్నాం అనేది కొద్దిగా ఆలోచించి మాట్లాడు. నీ స్థాయికి తగ్గట్టు ఆలోచించి మాట్లాడు. ఎవరికో మెప్పించాలని, ఎవరికో ఆనందపరచాలని, ఎవరియో చెప్పుడు మాటలని నువ్వు వాళ్ళకు వీళ్ళకు చెప్పినట్టు ఇక్కడ చెప్పడము చాలా సరైన పద్ధతి కాదు. ఇంకోటి ఏమన్నావు నువ్వు? ప్రవీణ్ అన్నకి ఇచ్చింటే టికెట్ బాగుండిందు, పెద్ద ఆయనకి ఇవ్వకుండా ఉండింటే బాగుండిందు, ఆయనకి ఇచ్చింటే ఇంకో 10,000 ఎక్కువ. నీకేం సంబంధం రా నాయన? టికెట్ ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వద్దు అధిష్టానం నిర్ణయిస్తుంది. అది అధిష్టానం నిర్ణయిస్తుంది ఎవరికి ఇవ్వాలా, ఎవరికి అందరూ కావాలా అధిష్టానానికి. మన లొకేషన్లో వచ్చి అదే చెప్పింది, అందరూ కలిసికట్టుగానే పని చేస్తాం, అందరూ కలిసికట్టుగానే ఉండాలా, వర్గాలు ఏ ఉండకూడదని చెప్పినారు. అవి ఇన్నర్ ప్రాబ్లమ్స్ అయ్యి దానికి నువ్వు చెప్పడం ఏంది? 6 సార్లు ఎమ్మెల్యే పెద్ద ఆయన గురించి ఇట్లా మాట్లాడడం చాలా మంచి విషయం కాదు, బాధాకరమైన విషయం ఇర్ఫాన్ బాషా. ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడడం మానుకో. ఇంకోసారి కనుక నువ్వు ఇట్లాంటి మాటలు రిపీట్ చేస్తే నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేసావో అన్నీ రిపీట్ వస్తాయి. గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరెవరి దగ్గర ఏమేమి చేసావో, ఏమేమి తీసుకున్నావో, ఎవరెవరిని సతాయించినావో అన్ని ప్రాబ్లమ్స్, ఇన్నర్ ప్రాబ్లమ్స్ అన్నీ బయటకు వస్తాయి. జాగ్రత్తగా మాట్లాడతావని ఆశిస్తున్నాను.